హాయ్ పిల్లలు, ఈ రోజు మనం ఒక చాలా సరదా కథ విందాం. పేరేంటంటే మాట్లాడే గాడిద. గాడిద మాట్లాడుతుందా? ఆశ్చర్యంగా ఉందా? అయితే వినండి, ఎలా మాట్లాడిందో చూద్దాం. ఒకరోజు అక్బర్ చక్రవర్తి రాజసభలో ఉన్నాడు. అప్పుడే ఒక వ్యాపారి ఒక గాడిద తీసుకుని వచ్చాడు. ఆ గాడిదను అమ్మాలని అనుకున్నాడు. అప్పుడు బీర్బల్ కూడా అక్కడే ఉన్నాడు. బీర్బల్ గాడిదను చూసి ఇలా అన్నాడు, మహారాజా, ఈ గాడిద చాలా తెలివైనదనిపిస్తోంది. కొంచెం శ్రద్ధగా నేర్పిస్తే చదవడం, వ్రాయడం నేర్చుకుంటుంది. అయ్యో, అంతే అక్బర్ గారు వెంటనే అడిగారు, నిజంగా నేర్చుకుంటుందా? బీర్బల్ చెప్పాడు, అవును మహారాజా. అప్పుడు అక్బర్ గారు గాడిదను బీర్బల్కి ఇచ్చి చెప్పారు, 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఆలోపు ఈ గాడిదకు చదవడం, వ్రాయడం నేర్పించు. రాకపోతే శిక్ష తప్పదు. బీర్బల్ కొంచెం భయపడ్డాడు, కాని సరే మహారాజా అన్నాడు. అలా నెల రోజులు గడిచిపోయాయి. సభలో అందరూ ఎదురు చూశారు. బీర్బల్ గాడిదకు నిజంగా చదవటం నేర్పాడా? నెల చివరి రోజు వచ్చింది. బీర్బల్ గాడిదతో వచ్చాడు. అక్బర్ గారు అడిగారు, బీర్బల్, గాడిదకు చదవటం వచ్చిందా? బీర్బల్ చిరునవ్వు నవ్వి, అవును మహారాజా, వచ్చిందండి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే చూద్దాం, పుస్తకం చదివించు అన్నారు రాజు. బీర్బల్ ఒక పుస్తకం తీసుకొచ్చి గాడిద ముందు పెట్టాడు. గాడిద నాలుకతో పుస్తకం పేజీలు తిప్పింది. 3వ పేజీ దగ్గరికి రాగానే గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. అరే, నిజంగా గాడిద చదువుతోందే అన్నారు. అక్బర్ గారు ఆశ్చర్యపడి అడిగారు, ఇది ఎలా సాధించావు బీర్బల్? అప్పుడు బీర్బల్ నవ్వుతూ చెప్పాడు, మహారాజా, మొదటి రోజున గాడిదకు తిండి పెట్టలేదు. తర్వాత పుస్తకంలో గడ్డి పెట్టాను. అది పేజీ తిప్పి గడ్డి తిన్నది. 2వ రోజు మళ్ళీ అలాగే చేశాను. 3వ రోజు గడ్డి పెట్టలేదు. దాంతో పుస్తకంలో గడ్డి కనిపించకపోవడంతో గాడిద అరవటం మొదలుపెట్టింది. ఇలా గాడిదకు పుస్తకం తెరిచితే గడ్డి దొరుకుతుంది అని నేర్పాను మహారాజా. అక్బర్ గారు బీర్బల్ తెలివికి ఆశ్చర్యపోయి చాలా బహుమతులు ఇచ్చారు. చూశారా పిల్లలు, బీర్బల్ ఎంత తెలివిగా సమస్యను పరిష్కరించాడు కదా. మనము ఏ సమస్య వచ్చినా తెలివిగా ఆలోచించి పరిష్కరించాలి. మరుసటి కథలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.